హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కేపీ న్యాచురల్ కుకింగ్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేసేది చేపల వేపుడు. దానికోసం ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకొని 3 బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి మొత్తం ముక్కలంతటికీ ఉప్పు, కారం, పసుపు పట్టించాలి. ఇవి పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం డీప్ ఫ్రై అవసరం లేదు, నార్మల్గా ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవ్వాక ఈ ముక్కల్ని మనం అందులో వేసుకోవాలి. నేను ఇందులో మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, నేను న్యాచురల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూసారా, నూనె బాగా మరిగిన తర్వాత నేను అందులో ఈ ముక్కల్ని వేస్తున్నాను. అలా వేసాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. కొద్దిగా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకుని బాగా ముక్కలు ఎర్రగా వేగాక మనం వేసుకొని రెండో వైపు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు అటువైపు కూడా ఒక 10 మినిట్స్ ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో గరం మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు, న్యాచురల్గా. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. రెండో వైపు కూడా కొద్దిగా వేగిపోయాయి. కొంచెం మనకి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అవ్వాయో. అంతే, ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.